ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన ఎల్నినో పరిస్థితులు, దాని సైడ్ ఎఫెక్ట్స్ మనం ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాం. మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో విపరీతమైన వర్షాలు, వరదలతో సతమతమవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే తెలంగాణ రాష్ట్రంతో కూడా కలుపుకొని జూన్ నెలాఖరికి కురవాల్సిన వర్షంలో ఇప్పటికే దాదాపుగా 30% తక్కువ వర్షపాతం నమోదైన సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో బహుశా ఈ ఖరీఫ్కి నీటి సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఉంటాయేమోననే ఆందోళన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఖరీఫ్ సీజను ముంచుకొస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2 ప్రాంతాల రైతులు చాలా నిశ్చింతగా ఉన్నారు. 152 టీఎంసీల నికర జలాల ఎలకేషన్ ఉన్న కృష్ణా డెల్టా, అలాగే శ్రీశైలం నుంచి రాయలసీమకి పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు ద్వారా అక్కడ సాగునీటి సౌకర్యాన్ని అనుభవించే రాయలసీమ రైతాంగం. మరి ఒక పక్క కృష్ణాలో నీటి లభ్యత తక్కువ ఉంది అనుకుంటున్నాం, రెండో పక్క తక్కువ వర్షపాతం నమోదైంది అనుకుంటున్నాం. అయినా సరే ఈ 2 ప్రాంతాల ప్రజలు ఎందుకు స్థిమితంగా ఉండగలిగారు అని అంటే దానికి ఉన్న ప్రధాన కారణం, వారికి అందరికీ ఉన్న ధైర్యం రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ద్వారా నిర్మాణం జరిగి 2017 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశంలోనే మొట్టమొదటి సక్సెస్ఫుల్ నదుల అనుసంధానానికి తొలిమెట్టుగా నిలిచిన పట్టిసీమ ప్రాజెక్ట్. గత 3 రోజుల క్రితం నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి ద్వారా ఈ ఖరీఫ్ సీజన్ సందర్భంగా కూడా గోదావరిలో ఇప్పటికే ధవళేశ్వరం నుంచి 80,000 క్యూసెక్లకు పైగా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో గోదావరి డెల్టా రైతాంగ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా పట్టిసీమ మోటార్లు ఆన్ చేసి పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా కృష్ణానదికి సుమారుగా 20 మోటార్లను పంపు చేయడం ద్వారా 7,080 క్యూసెక్ల నీరు కృష్ణానదికి పంపించడం ప్రారంభించారు. అంటే కృష్ణానదిలో నీటి లభ్యత లేకున్నా గోదావరి కృష్ణ అనుసంధాన కార్యక్రమాన్ని విజయవంతంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం ద్వారా ఇవాళ 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా వ్యవసాయాన్ని స్థిరీకరించారు. 170 సంవత్సరాల, ఎందుకంటే 1850 దశకంలో సర్ ఆర్థర్ కాటన్ గారి ద్వారా స్థిరీకరణ జరిగిన కృష్ణా డెల్టా, కృష్ణానది మీద కర్ణాటక, మహారాష్ట్రలు నిర్మాణం చేసిన ప్రాజెక్టుల నేపథ్యంలో క్రమక్రమంగా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోతూ వస్తున్న నేపథ్యంలో కృష్ణా డెల్టాని స్థిరీకరించడం కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు ప్రారంభించిన నాడు ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రాజకీయపు అవగాహన లేకుండా ఆయన ఆ ప్రాజెక్టును వ్యతిరేకించారు. అది పట్టిసీమ కాదు వట్టిసీమ అని చెప్పని ప్రజలలో చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేశారు అనేది మనకందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. ఒకే సందర్భంలో గోదావరిలో, కృష్ణాలో వరద వచ్చే పరిస్థితుల్లో గోదావరి నుంచి కృష్ణానదికి నీరు తరలించాల్సిన అవసరం ఏముంది అని చెప్పని ఆ రోజు ఆయన అవగాహన లేమితో ఆయన ప్రస్తావించిన తీరు. అదే సందర్భంలో అసలు స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండే 3 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి గోదావరి నుంచి నీరు ఇక్కడికి తరలించాల్సిన అవసరం ఏముంది అని చెప్పని ఆ రోజు ఆయన ప్రజలను తప్పుదో పట్టిస్తూ ప్రభుత్వ ఉద్దేశాలకి వక్రభాష్యాలు చెప్పిన తీరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్థిరచిత్తంతో 1 సంవత్సరం లోపుగా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి అప్పటికే దాదాపుగా నిర్మాణం జరుగున్న పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్కి ఇంకా కొంత ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియ కూడా మిగిలి ఉండగానే ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రక్రియను కూడా యుద్ధ సన్నద్ధతోటి పూర్తి చేసి గోదావరి కృష్ణానదుల అనుసంధానం చేయడం ద్వారా ఈ గడిచిన 9 సంవత్సరాల కాలంలో కేవలం ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన 1,300 కోట్ల రూపాయలకి ఇప్పటికీ 452 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి తరలించడం జరిగింది. అంటే మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనగానే వేల కోట్ల రూపాయల కరెంటు బిల్లులు ఖర్చు అవుతుంది. ఆ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని చెప్పని ఉన్న నానుడికి భిన్నంగా కేవలం 1,300 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు ఈ గడిచిన 9 సంవత్సరాల కాలంలో 452 టీఎంసీలు ఈ తరలించడానికైన ఖర్చు చూస్తే ఒకసారి 850 కోట్ల రూపాయలు, 46 లక్షల రూపాయలు కరెంటు బిల్లుల రూపంలో, అలాగే కేవలం 50 కోట్ల రూపాయలు ఆ పట్టిసీమ మోటార్ల మెయింటెనెన్స్ రూపంలో కూడా
ఖర్చు అయిన తీరు చూస్తే అంటే 900 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవాళ 452 టీఎంసీలని గడిచిన 9 సంవత్సరాలుగా కృష్ణా డెల్టాకి గోదావరి నుంచి తరలిస్తూ వచ్చారు. అలా తరలించడం వల్ల కృష్ణా డెల్టాకి ఆల్రెడీ బచావత్ ట్రిబ్యునల్ ద్వారా ఎలకేటెడ్ వాటర్ ఉన్న నేపథ్యంలో కృష్ణా నది నుంచి హక్కుగా కృష్ణా డెల్టాకి రావాల్సిన నీటిని శ్రీశైలం దగ్గర ఆపుకొని గోదావరి నుంచి కృష్ణానదికి నీటి తరలింపు ద్వారా శ్రీశైలం దగ్గర మిగిలే జనాల్ని రాయలసీమ ప్రాంతానికి తరలిస్తూ అక్కడ హంద్రీనివా గాలేరు నగరి ద్వారా ఇవాళ రాయలసీమ దుర్భిక్ష ప్రాంతంలో కూడా హార్టికల్చర్ గడిచిన 9 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కానీ అలాగే ఇవాళ 2024 తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధినేతగా కానీ ఏ విధంగా ఆ ప్రాంత రైతాంగ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అనంతపూర్ జిల్లాలో 100 రోజుల వ్యవధిలో హంద్రీనివా కాలువ వెడల్పు చేసి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ద్వారా కృష్ణా జలాలని ఆల్మోస్ట్ తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం నియోజకవర్గపు చివరి చెరువు వరకు కూడా నీరు తరలించగలిగారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇరిగేషన్ రంగం పట్ల ఉన్న శ్రద్ధ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల ఇరిగేషన్ రంగం పట్ల ఆయనకున్న అవగాహన పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఆయన బడ్జెట్లో చేస్తున్న కేటాయింపుల పట్ల ఆ కేటాయింపులు ఖర్చు చేస్తున్న తీరు పట్ల రాష్ట్ర రైతాంగానికి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ ఎల్నినో లాంటి పరిస్థితులు, దుర్భిక్ష పరిస్థితులు, అతి తక్కువ వర్షపాతం లాంటి పరిస్థితులు ఎదురైనా కూడా రాష్ట్ర రైతాంగం పెద్దగా ఆందోళన చెందటంలా. కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పదే పదే చెప్తూ ఉన్నారు, కొన్ని నదుల్లో నీరు వృధాగా సముద్రం పాలవుతూ ఉంది, అలాగే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతతోటి క్షామ పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ నీరు లభ్యత ఉన్న ప్రాంతం నుంచి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలకి ఈ నదులని అనుసంధానం చేయడం ద్వారా ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి ద్వారా అలాగే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రస్తావిస్తూ వస్తున్న గంగా కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇవాళ మహానది నుంచి గోదావరికి, గోదావరి నుంచి కృష్ణాకి, కృష్ణా నుంచి పెన్నా నదికి, అలాగే పెన్నా నుంచి కావేరీ వరకు కూడా ఈ మిగులుగా ఉన్న జలాలని దుర్భిక్ష ప్రాంతాల అవసరాలను తీరుస్తూ నీటి లభ్యత లేని ప్రాంతాలకి తరలించే ఒక బృహత్తర కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే తొలి మెట్టుగా ఆయన గోదావరి కృష్ణా నదుల అనుసంధానం కోసం 9 సంవత్సరాల క్రితం ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు ఇవాళ సృష్టిస్తున్న అద్భుతాలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఎదురవుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నాడు చంద్రబాబు నాయుడు గారే గనక ఈ పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం చేసి ఉండకపోయినట్టయితే ఇవాళ 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా పరిస్థితి ఏంటి అని చెప్పని. కారణం ఏంటి అంటే ఇవాళ జాతీయ అంతర్జాతీయ వాటర్ లా ప్రకారం చూసుకుంటే ఏ నది మీదైనా సరే తొలిగా స్థిరీకరణ జరిగిన ఆయకట్టుకి మొట్టమొదటిగా నీరు ఇవ్వాలి అనేది జాతీయ అంతర్జాతీయ చట్టాలు చెప్తా ఉన్నాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు కృష్ణానది మహారాష్ట్రలో పుట్టి సముద్రంలో కలిసే వరకు మొత్తం కృష్ణానది మీద తొలిగా స్థిరీకరణ జరిగిన ఆయకట్టు కృష్ణా డెల్టా. ఎందుకంటే సర్ ఆర్థర్ కాటన్ గారి పుణ్యఫలం 1850 దశకంలోనే కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగింది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణ నేపథ్యంలో ముఖ్యంగా ఆల్మట్టి డ్యాం నిర్మాణం జరిగిన తర్వాత శ్రీశైలం, నారాయణపూర్కి, జూరాలకి, శ్రీశైలానికి కృష్ణాది నది జలాలు ఎంత తక్కువగా వస్తున్నాయి అనేది మన కళ్ళ ముందున్న వాస్తవం. ఈ నేపథ్యంలో నీటి ఎలకేషన్ ఉన్నా కూడా కృష్ణా డెల్టా గడిచిన 2001-2 సంవత్సరాలు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో అక్కడ వ్యవసాయానికి ఎదురైన నీటి కొరత నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి గోదావరి నుంచి వీలైనంత తక్కువ ఖర్చుతోటి కృష్ణానదీ జలాలని కృష్ణానదికి నీటి తరలింపు ద్వారా కృష్ణా డెల్టాని స్థిరీకరించాలి అని చెప్పని ఆయన తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయ పర్యవసానం ఇవాళ 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా స్థిరీకరణ జరుగుతూ కృష్ణా డెల్టాకి కేటాయించిన నీళ్లు రాయలసీమకి కూడా అందివ్వడం ద్వారా అక్కడ పారిశ్రామికీకరణ పరంగా, అక్కడ వ్యవసాయ పరంగా, వ్యవసాయంలో కూడా అక్కడ హార్టికల్చర్ని ప్రమోట్ చేయడం ద్వారా అక్కడ రైతాంగం మెరుగైన ఆదాయ వనరులు అందుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న కృషి ఇవాళ శ్లాఘనీయం. ఇదే సందర్భంలో నాడు అవివేకంతో, అవగాహన రాహిత్యంతో ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనా హయాంలో
చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిర్మాణం జరిగిన ఈ పట్టిసీమ ప్రాజెక్టుని నీటి కొరత ఎదుర్కొంటున్న సందర్భంలో దాన్ని ఆపరేట్ చేయడానికి ఆయనకి అహం అడ్డొచ్చి ఆ మోటార్లను కూడా ఆపరేట్ చేయకుండా అక్కడ తాత్కాలికంగా అగ్ని ప్రమాదం లాంటివి సృష్టించి మోటార్లని పని చేయకుండా చేసిన తీరు అంటే రాష్ట్ర రైతాంగం కష్టపడుతున్నా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. ఆనాడు తాను వ్యతిరేకించాను కాబట్టి తాను వ్యతిరేకించిన ప్రాజెక్టుని ఇవాళ ఆ మోటార్లు ఆన్ చేసి ఆ నీరు కనుక తరలించిన పక్షంలో ఆనాడు తాను వ్యతిరేకించిన ప్రాజెక్టునే ఇవాళ ఆచరణ రూపంలోకి తీసుకురావడానికి ఆయన పాలకుడిగా ఆయన అహం అడ్డు రావడంతో ఏ విధంగా ఆయన వ్యవహరించింది చూసాం. ఇటువంటి వాటికి భిన్నంగా ఇవాళ కొన్ని అంశాలు మనం ప్రస్తావించుకొని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన దూరదృష్టి గురించి ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ అలాగే ఈరోజు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2014 మధ్యకాలంలో కానీ ఇవాళ 2024 నుంచి మళ్ళీ 4వ దఫా ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నిర్ణయాలు వల్ల సమాజానికి అనుకున్న ప్రయోజనాలు వీటిని ఒకసారి పోల్చి చూసుకున్నప్పుడు రెండో పక్క ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టిని హేళనపూర్వకంగా మాట్లాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ సొంత మీడియా కానీ వాళ్ళ సోషల్ మీడియా కానీ అలాగే వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతూ ఉండే కొందరు యూట్యూబర్స్ కానీ కొందరు న్యూట్రల్ మేధావుల ముసుగులో ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తున్న తీరు చూసినప్పుడు కొన్ని అంశాలు తప్పనిసరిగా ప్రస్తావించి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు పాలకుడిగా కొనసాగిన సందర్భంలో కూడా ఆ రోజుల్లో వాళ్ళ ద్వారా తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు ఆనాడు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పుల్లెల గోపీచంద్ గారు కేటాయింపు చేస్తే దాన్ని పదే పదే ఆక్షేపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇవాళ అదే పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ద్వారా దేశానికి ఒలింపిక్ పథకాలు సాధించిన నేపథ్యం కళ్ళ మీద కనిపిస్తూ ఉంది. అంటే ఒక బ్యాడ్మింటన్ అకాడమీ ఒక ప్రొఫెషనల్ తోటి ఏర్పాటు చేస్తే దాని ఇంపాక్ట్ భవిష్యత్తు తరాలకి దేశానికి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించి దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎటువంటి సత్ఫలితాలు ఇచ్చిందో చూస్తాం. కానీ అదే క్రమంలో రాజశేఖర రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన ద్వారా ప్రతిపాదించబడ్డ వ్యాంతికి పోర్టు వ్యవహారం చూసాం. అలాగే నిన్ననే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బ్రాహ్మణి స్టీల్స్ కి సంబంధించిన 14,000 ఎకరాలు చూసాం. లేపాక్షి 4 జాబ్ చూసాం. కాకినాడ ఎస్సీజెడ్ భూములు చూసాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆర్థిక కుంభకోణాలకు దారితీసి జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యుండి ఒక క్విడ్ ప్రోకో ఎస్టాబ్లిష్ చేసి అంతిమంగా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చని ఒక అవినీతి అరాచక ఆర్థిక కుంభకోణాలుగా మిగిలిపోయిన నేపథ్యం రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఇటువంటి వాళ్ళు ఇవాళ ప్రజల హితం కోరి రాష్ట్ర హితం కోరి రాష్ట్ర రైతాంగ హితం కోరి నిత్యం శ్రమించే కష్టించే ఆలోచించే పాలకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ విమర్శలు చేస్తున్న తీరు చూసినప్పుడు వాళ్ళ పాలనా హయాంలో వాళ్ళ ద్వారా తీసుకున్న నిర్ణయాలు లాంగ్ రన్ లో ఎటువంటి ఫలితాలు ఇచ్చాయి, అలాగే చంద్రబాబు నాయుడు గారి ద్వారా తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా వ్యవసాయ రంగ పరంగా 2014-19 మధ్య కాలంలో విభజిత రాష్ట్రంలో లోటు బడ్జెట్తో ఏర్పాటై రాజధాని లేని స్థితిలో ఏర్పాటైన రాష్ట్రంలో 68,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగం మీద ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల పాలనా హయాంలో కేవలం 21,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పాలనా హయాంలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ అనేది గాలికి వదిలేసిన పర్యవసానం 2021 నవంబర్ 19వ తారీఖు అన్నమయ్య ప్రాజెక్టు బ్రిడ్జ్ అయింది. 2022 ఆగస్టు 5వ తారీఖు పులిచింద్ర ప్రాజెక్టు గేట్ కొట్టుకుపోవడం జరిగింది. అదే నెల ఆగస్టు 26వ తారీఖు రోజున గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జరిగింది. అంటే కనీసం ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పాలన చూసాం. ఇవాళ మళ్ళీ తిరిగి కష్టకాలంలో కూడా రైతాంగానికి భరోసా నింపుతున్న చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తున్నాం. కాబట్టి ప్రజలు 2024 ఎన్నికల్లో తాము తీసుకున్న నిర్ణయం సహేతుకమైంది, తమకి సమర్థవంతమైన పాలన, తమ క్షేమం కోరే పాలకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారనడానికి ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడుతున్న తీరు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు, ఎవరీ క్రైసిస్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ అని చెప్పని. ఇవాళ ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో సమర్థవంతమైన నాయకుడు ఎలా వ్యవహరించాలి అనేది
ఎటువంటి దూరదృష్టి వ్యవహరించాలి అనేది చంద్రబాబు నాయుడు గారు తన పాలన ద్వారా ప్రజలకి తెలియజెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఆ స్పష్టతతోటే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అంతటి విజయంతో ఎంపిక చేసుకోవడం జరిగింది.